బిగ్ బాస్ సీజన్ 9లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. హౌస్ నుంచి కంటెస్టెంట్ రీతూ చౌదరి ఈరోజు ఎలిమినేట్ అవుతున్నారనేటువంటి చర్చ సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జోరందుకుంది. బిగ్ బాస్ ఓటింగ్లో జనరల్గా మనం గూగుల్లో చూసినా కూడా ఓటింగ్ వస్తూ ఉంటుంది. అయితే ఆ వచ్చేటువంటి ఓటింగ్లో సెకండ్లో ఉన్నటువంటి రీతూ చౌదరి ఈరోజు ఎలిమినేట్ అవుతుందంటూ సోషల్ మీడియా జరుగుతున్న చర్చ పెద్ద ఎత్తున ఒక్కసారిగా అటు రీతూ చౌదరి సంబంధించిన అభిమానులు కానివ్వండి, లేదంటే బిగ్ బాస్ అభిమానులు రెగ్యులర్గా ఫాలో అయ్యేవారిని కూడా షాక్కి గురి చేసింది. ఓటింగ్లో ముందుగా ఉన్నప్పటికీ రీతూని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారనేటువంటి క్వశ్చన్ అందరిలో రేజ్ అయింది. డిమాండ్ పవన్తో రీతూ చౌదరి చేసేటువంటి ఓవర్ యాక్షన్కే ఈ ఎలిమినేషన్ రియాక్షన్గా ఉందా? అయితే అందుకే ఆ కారణంగానే ఇప్పుడు రీతూ చౌదరిని ఎలిమినేట్ చేస్తున్నారా? ఇటువంటి క్వశ్చన్స్, ఇటువంటి సందేహాలు అందరిలో మొదలయ్యాయి. ఇప్పుడు హౌస్లో రీతూ పవన్ హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని చెప్పి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. భరణిని టాప్ 5లోకి పంపించేందుకే రీతూని ఎలిమినేట్ చేస్తున్నారంటూ మరికొంతమంది కూడా వాదన వినిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈరోజు రీతూ చౌదరి ఎలిమినేట్ అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జోరందుకుంది. సో జనరల్గా వచ్చేటువంటి ఓటింగ్ రిజల్ట్స్ మనం గూగుల్లో కూడా చూడొచ్చు. బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్స్ అంటే జనరల్గా కొన్ని ప్రొడిక్షన్స్ లేకపోతే కొన్ని వెబ్సైట్స్ కూడా రాస్తూ ఉంటాయి, లేదంటే పబ్లిక్ కూడా డైరెక్ట్గా వెళ్ళి అందులో ఓట్ చేయొచ్చు. సో ఆ ప్రకారంగా చూస్తే రీతూ చౌదరి టాప్ 2లో ఉంది. టాప్ 1 తనుజ ఉంటే టాప్ 2లో రీతూ చౌదరి ఉన్నారు. కానీ తను ఈరోజు ఎలిమినేట్ అవుతున్నారు అనేటువంటి ఒక చర్చ జోరందుకున్న తర్వాత అనేక సందేహాలు. బిగ్ బాస్ హౌస్లోకి ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ లోపలికి వచ్చినటువంటి బర్నీని టాప్ 5లో పెట్టేందుకే రీతూని ఎలిమినేట్ చేస్తున్నారు. ఇదొక రీజన్. ఆ తర్వాత అటు డిమాండ్ పవన్తో రీతూ ప్రవర్తన మితిమీరిపోయింది. పబ్లిక్ కూడా కొండల వరకు చూసారు, ఎంటర్టైనింగ్గా అనిపించింది. ఏదో బిగ్ బాస్కు టీఆర్పీ కావాలి కాబట్టి ఆయన ఉంచేసుకున్నాడు. కానీ ఇప్పుడు సీరియస్ అయిపోయింది గేమ్ అంతా కూడా. కాబట్టి ఎలాగైనా ఆ బాండ్ని కట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే రీతూని బయటికి పంపిస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి, బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ వీక్ 13. సో అక్కడ ఆ ఓటింగ్లో మీకు పర్సెంటేజ్ ఉంది, పక్కనే ఎన్ని ఓట్స్ అనేది కూడా ఉంది. ఓవర్ల కింద మీరు చూడండి 2,30,155 ఓట్స్ కింద ఆ లైవ్ రిజల్ట్స్ కింద మీరు గమనిస్తే 2,30,155 ఓట్స్ మొత్తంగా పోలైన ఓట్లలో రీతూ చౌదరి 15.94%తో సెకండ్ పొజిషన్లో ఉంది. ఫస్ట్ పొజిషన్లో తనుజ పుట్టస్వామి 25.87, అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్కి 10% డిఫరెన్స్ ఉంది. తనుజాకి అల్టిమేట్ సపోర్ట్ దొరుకుతుంది పబ్లిక్ నుంచి కూడా. కానీ రీతూ సెకండ్ పొజిషన్లో ఉంది. అయినప్పటికీ ఈరోజు ఆమె ఎలిమినేషన్ అనేటువంటి చర్చ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటే చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. అఫ్కోర్స్ ఒక కంటెస్టెంట్ నచ్చిన వారు ఇంకో కంటెస్టెంట్ని అపోజ్ చేస్తూ ఉంటారు. రీతూ చౌదరి ఎలిమినేట్ అవుతున్నారనేటువంటి చర్చ కొంతమందికి సంతోషంగా ఉండొచ్చు, ఇంకొంతమందికి బాధ కూడా కలిగిస్తోంది. తను ఓటింగ్ ప్రకారంగా కనుక బిగ్ బాస్ కన్సిడర్ చేస్తే ఇక రీతూ సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే పబ్లిక్ ఓటింగ్కి బిగ్ బాస్ ఎలిమినేషన్కి ఏమాత్రం సంబంధం ఉండదా? మీ ఇష్టం అనుకున్నప్పుడు తీసేస్తారా అనేటువంటి ఒక చర్చ కూడా ఊపందుకుంది. అయితే డిమాండ్ పవన్తో రీతూ హద్దు మీరి ప్రవర్తిస్తోంది బిగ్ బాస్ హౌస్లో. అందుకే రీతూని ఎలిమినేట్ చేస్తున్నారు. బర్రెని టాప్ 5లోకి పంపించేందుకే ఎలిమినేషన్ అనేది కూడా చర్చ జరుగుతోంది. సో ఇంకొకటి ఉంది, ఒకటే కాదు, ఇంకా వివిధ వెబ్సైట్లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ రిజల్ట్ పే చేయండి. ఇది ఓటింగ్ 2, ఇది వేరే వెబ్సైట్. సో దీంట్లో బిగ్ బాస్ తెలుగు 9 సేమ్ తెలుగు ఓటింగ్ వీక్ 13, దీంట్లో 2,08,446 ఓట్స్ దీంట్లో కూడా పోల్ అయితే దాంట్లో తనుజ 27.26%తో ఫస్ట్ పొజిషన్లో ఉంటే రీతూ 16.02%తో సెకండ్ పొజిషన్లో ఉంది. అందరికంటే చివరిగా ఉంది సంజన. సో థర్డ్ పొజిషన్లో భరణి, ఫోర్త్ డిమాండ్, ఫిఫ్త్ సుమన్ శెట్టి. సో లాస్ట్ పొజిషన్లో ఈ వీక్ నామినేషన్లో ఉంది సంజన. అయినప్పటికీ రీతూని బయటికి పంపించేయడానికి ద మెయిన్ బిగ్గెస్ట్ రీజన్ ఈస్ డిమాండ్ పవన్తో హద్దు మీరి ప్రవర్తిస్తోంది, ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఫస్ట్లో టీఆర్పీ కోసం వర్కౌట్ అయింది, ఓకే. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ బాండ్ని చూసి కొంతమంది ముచ్చట పడ్డారు, కొంతమంది తెలుసుకుంటారులే అనుకున్నారు, కొంతమంది హెచ్చరించారు. బిగ్ బాస్ హోస్ట్ యాక్టర్ నాగార్జున కూడా చాలా సందర్భాల్లో వారిని హెచ్చరించే ప్రయత్నం చేశారు. కానీ ఏమాత్రం మార్పు లేదు, వాళ్ళ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు కూడా. సో ఇప్పుడు బిగ్ బాస్కి సీరియస్ మోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇక టాప్ 5 ఎవరు ఉంటారు, టాప్ 5లో ఏ కంటెస్టెంట్ ఉంటాడు, ఆ తర్వాత బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు, ఈ డిస్కషన్స్ మొదలయ్యాయి. కాబట్టి ఒక్కొక్కరిని మొత్తం కూడా కట్ చేస్తూ వస్తున్నాడు. దానికి ఏమాత్రం కూడా
ఓటింగ్తో సంబంధం లేకుండా చేస్తున్నారనేదే ఇప్పుడు ప్రధానంగా బిగ్ బాస్ పై వచ్చే ఎలిగేషన్. ఇక ఓటింగ్ 3, ఇంకొక వెబ్సైట్ ఓటింగ్ 3. సో బిగ్ బాస్ 9 తెలుగు ఓటింగ్ వీక్ 13. ఇక్కడ మీకు ఒకటే ఓటింగ్ చూపిస్తారని కూడా పొరపాటు. మీరు కలర్ కూడా చేంజ్ చేస్తూ ఉండండి. మీరు కలర్ కూడా చేంజ్ అని చూడండి. అక్కడ తనుజ ఇందాక రెడ్ వచ్చింది, ఇప్పుడు ఆరెంజ్, ఇలా చేంజ్ అవుతున్నాయి. రకరకాల వెబ్సైట్స్ అన్నీ కూడా కలెక్టివ్గా మేము చూసాం. కింద మీరు ఓటింగ్లో పోలైనటువంటి ఓట్లు కూడా డిఫరెన్స్ కనబడుతూ ఉన్నాయి. 1,36,628 ఓట్స్. ఇది థర్డ్ వెబ్సైట్ మేము చూసిన వెబ్సైట్. దాంట్లో తనుజ 28.56%తో ఫస్ట్ పొజిషన్, రీతు 17.32%తో సెకండ్ పొజిషన్. ఇక్కడ కూడా సంజన 6th పొజిషన్, లాస్ట్ పొజిషన్లోనే ఉంది. అంటే ఓటింగ్ పరంగా చూస్తే సంజన ఎలిమినేట్ అవ్వాలి, కానీ బిగ్ బాస్ పర్సనల్గా తీసుకున్నాడు కాబట్టి రీతు ఎలిమినేట్ అయిపోతుంది. సో రీతు ఎలిమినేషన్ ఇస్ అన్ఫేర్. ఇది ఇప్పుడు రీతు అభిమానుల్లో, కొంతమంది బిగ్ బాస్ ఫాలోవర్స్లో, లేదా ఈ వెబ్సైట్ చూసే వాళ్ళలో వస్తున్నటువంటి అనుమానాలు, సందేహాలు. మీరెవరైనా రెగ్యులర్గా బిగ్ బాస్ ఫాలో అవుతే, ఇట్స్ నాట్ మ్యాండేట్, బట్ మీరెవరైనా కనుక ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే కొంత రిఫ్రెష్మెంట్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పనులు ఎలా ఉన్నాయని చూసేది వాళ్ళు ఎవరైనా పరుస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కాబట్టి భరణిని టాప్ 5లోకి తీసుకెళ్లడం కోసమే రీతిని పంపిస్తున్నారు. సో మనతో కాల్ ఉన్నారు శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్. శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. ఇది పక్కా ఫేక్ ఎలిమినేషన్ అండి. ఇది యాక్చువల్ గా ఆడేవాళ్ళని అట్లా ఉంచుకోకుండా మరి ఇప్పుడు సుమన్ శెట్టి ఏం ఆడుతున్నాడని ఉంచుతున్నారో అర్థం కాల. రాత్రి చూస్తుంది ప్రకారంగా కూడా ఆయన ఏమి ఇచ్చాడో కూడా ఏం లేదు అసలు. ఇదైతే పక్కా అండి ఫేక్ ఎలిమినేషన్. ఇది నా అభిప్రాయం సార్. అంటే సుమన్ శెట్టి ఏం ఆడట్లేదు, సుమన్ శెట్టిని పంపించిన ఏం కాదు, కానీ రీతు నుంచాలి. దాట్స్ యువర్ ఒపీనియన్, రైట్? అంటే వాళ్ళ బాండింగ్ ఎలా ఉంది అనేది అప్పుడు మొదటి నుంచి చెప్తున్నప్పుడు మొదటి నుంచి తీసేయాలనుకుంటే ఆ బాండింగ్ అనేది ఇలా కొత్తగా రాలేదు కదా, 90 రోజుల నుంచి జరుగుతూనే ఉంది. ఈ రోజు తీయటం అనేది కరెక్ట్ కాదు కదా ఫైనల్ లోకి వచ్చినాక. రీసెంట్ గా సంజన కూడా టాపిక్ రేజ్ చేశారు. సంజన కూడా ఒక ఎపిసోడ్ లో టాపిక్ రేజ్ చేశారు. నాగార్జున దాన్ని కూడా అది కాదు, అది తప్పు అని చెప్పి తన తెచ్చా సారీ కూడా చెప్పించారు. బట్ మళ్ళీ ఇప్పుడు యాజ్ పర్ ఓటింగే కనుక ఎలిమినేట్ జరిగి ఉంటే తను ఎలిమినేట్ అవ్వకూడదు. బట్ ఓటింగ్ పరంగా ఎలిమినేషన్ అవ్వట్లేదు, ఇది జరుగుతున్న మాట. ఇదైతే అన్ఫేర్ అండి, పక్కా అన్ఫేర్. అసలు నిన్న రాత్రి జరిగినటువంటి సుమన్ శెట్టి ఏం చెప్పాడు, నాకు థమ్స్ అప్ ఇట్లా పెట్టిందని చెప్పి నేను ఇట్లా, అది అసలు ఆయన ఎలిమినేషన్ లో పాయింట్లు కూడా కరెక్ట్ పాయింట్లు కూడా పెట్టట్లేదు. ఆట కూడా ఏం ఆడాడు, 1, 2, 3 గేమ్స్ మాత్రమే ఆడాడు. ఆయన తీసుకోకుండా ఇట్లాంటి వాడని పెడితే ఎట్లా? అంటే సుమన్ శెట్టికి బిగ్ బాస్ ఫేవరిజం చూపిస్తున్నాడా? ఫేవరిజమా అనేది నేను కరెక్ట్ గా చెప్పలేను, కానీ అది అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు సార్. ఓకే, సో అకార్డింగ్ టు యూ శ్రీనివాస్ గారు, హూ ఇస్ ద టాప్ కంటెస్టెంట్, టైటిల్ విన్నర్ ఎవరే అవకాశం ఉంది? టైటిల్ విన్నర్ అంటే పవన్ డెమాన్ కానీ నాకు అయితే పక్కా ఒక రకంగా చెప్పాలంటే అవసరం ఎవరికి అంటే పవన్ కి అవసరం సార్. డెమాన్ పవర్ కి అయితే అవసరం. కాకపోతే ఏంటంటే ఇద్దరు కామన్ గా వెళ్ళారు కదా, డెమాన్ పవన్ కానీ ప్లస్ పవన్ కళ్యాణ్ కానీ. రీతు అయితే నాకైతే ఇక్కడ యాజ్ పర్ రిజల్ట్స్ చూస్తూ ఉంటే తనుజ టాప్ లో ఉన్నారు అందరికంటే. అంటే సెకండ్ పొజిషన్ కి ఫస్ట్ పొజిషన్ కి ఆల్మోస్ట్ 10-12% డిఫరెన్స్ ఉంది. బిగ్ బాస్ నిజంగా వాళ్ళకి కామన్ పీపుల్స్ కి ఇవ్వాలి అంటే డిమాండ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇవ్వాలి సార్. వాళ్ళిద్దరే జెన్యూన్ నా అభిప్రాయం. అయితే నిజంగా కామన్ పీపుల్స్ కి ఇవ్వాలి, బిగ్ బాస్ విన్నర్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. బట్ ఇక్కడ రిజల్ట్స్ యాజ్ పర్ ఆర్టీవీ పోల్లో చూసినా కూడా రీతుని ఎలిమినేట్ చేయడం కరెక్టేనా అని అంటే ఎస్ కరెక్టే అని చెప్పి 60% చెప్తూ ఉన్నారు. రీతుని ఎలిమినేట్ చేయడం కరెక్టే అని 60% అంటే నో అని చెప్పి 40% అంటున్నారు. సో ఇంకో కాలర్ కూడా ఉన్నారు, ఉషా గారు ఫ్రమ్ విజయవాడ. ఉషా గారు హలో, నమస్తే అండి. నమస్తే సార్. సార్ యాక్చువల్గా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుతున్నారండి. యాక్చువల్గా చెప్పాలి అంటే తనుజాన్ని స్టార్టింగ్ నుంచి పైకి లేపి 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 ఇప్పుడు ఎందుకు దించుతున్నారో ఆ బిగ్ బాస్కే తెలియాలి. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, జెన్యున్ గా ఆడుతుంది, కొంచెం ఎమోషన్స్ ఉన్నాయి, ఓకే కాదనట్లేదు, కానీ బట్ జెన్యున్ గా ఆడుతుంది, ఎఫర్ట్ పెడుతుంది. సపోర్ట్ అనేది ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి తక్కువే కంపేర్ టు తనుజ కానీ ఎవరినైనా కంపేర్ చేసుకుంటే ఈ అమ్మాయికి కొంచెం సపోర్ట్ తక్కువే. అయినా కూడా బిగ్ బాస్ కావాల్సినట్టు ఆడుతుంది. అంతకుముందు జరిగిన ఎలిమినేషన్స్ కూడా అన్ని అంటే ఇక్కడ ఆడడం ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది గేమ్స్ ఆడి గెలుచుకోవడమే కాకుండా అక్కడ చాలా ఆస్పెక్ట్స్ ఉంటూ ఉంటాయి.
సో నిజంగానే గేమ్స్ ఆడే గెలవాలనుకుంటే పవన్ అన్ని గేమ్స్ లో గెలుస్తున్నాడు. ఈజ్ అ స్పోర్ట్స్ పర్సనాలిటీ, అన్ని గేమ్స్ ఆడుతున్నాడు. బట్ ఇక్కడ మనం ఓటింగ్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ ఆయన లాస్ట్ 2nd ఉన్నారు ఆయన. సో మేబీ అదే సార్, అదే నేను చెప్పేది. ఆడియన్స్ కూడా ఏంటంటే వాళ్ళకి ఎవరు హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎవరు ఎఫర్ట్ ఇస్తున్నారు అనేది కూడా చూడట్లేదు. ఫేమ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ అంతకు ముందున్న దీని ప్రకారం చూసుకొని వెళ్తున్నారు. ఆడియన్స్ కూడా జెన్యున్ గా అసలు బిగ్ బాస్ టీమ్ ఏంటన్నది, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ గేమింగ్ అన్ని చూడాలి కదా. కేవలం వాళ్ళకున్న ఫేమ్ ని, వాళ్ళకున్న పిఆర్స్ ని వాళ్ళని బేస్ చేసుకుని ఎవరిని పైకి లేస్తే మనకి ఎక్కువ ఉషా గారు, పవన్ డెమాన్ పవన్ అండ్ రీతు హద్దు మీరారు అందుకే ఎలిమినేషన్ అటువంటి చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. నేను చెప్పేటువంటి మాట్లాడి కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నవే. మీకు ఇక్కడ అనిపించిందా వాళ్ళిద్దరు హద్దు మీరారు అనిపించిందా? డెఫినెట్లీ ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరి స్ట్రాటజీ ఒక్కొక్కటి అండి. ఇప్పుడు వాళ్ళు ఎంచుకున్న స్ట్రాటజీ ఏంటంటే ఇటు ఒక ట్రాక్ నేర్పిస్తే ఆటోమేటిక్ గా మనం లైమ్ లైట్ లో ఉంటాము. సో కనీసం కొన్ని వారాలు సస్టైన్ జెన్యూనిటీ కాదనే కదా. ఇప్పుడు ట్రాక్ నడిపిస్తే మనం లైమ్ లైట్ లో ఉంటాం అనేది జెన్యూన్ గా మనసులో నుంచి వచ్చింది కాదు కదా. బిగ్ బాస్ ఇస్ ఆల్ మీన్ ఫర్ మనం జెన్యూన్ గా ఉండడమే కదా అక్కడ. అదే సార్ నేను చెప్పేది, బిగ్ బాస్ కి మనకు కావాల్సిన జెన్యూన్ గా ఉండటం. కానీ బిగ్ బాస్ కి కావాల్సింది ఏంటి, ఏదో ఒక కాంట్రవర్సీ కావాలి. జెన్యూన్ గా ఉండి ఆడితే ఎవరిని సార్ చూపించారు చెప్పండి? ఎవరిని చూపించరు. ఈ కాంట్రవర్సీలు, ఈ గొడవలు వాళ్ళకి కావాల్సింది అదే. మాకు అదే కదా, మాకు ఆ ఫైట్, మాకు ఆ ఫైర్. ఈవెన్ ఎవరైతే ఇక రివ్యూస్ ఇస్తుంటారో వాళ్ళు కూడా దాని గురించి వెయిట్ చేస్తుంటారు. ఎంత కాంట్రవర్సీ వస్తే అంతసేపు దాని గురించి డిస్కషన్ చేసి వాళ్ళు క్యాష్ చేసుకోవచ్చు. జెన్యూన్ గా చెప్పాలి అంటే కనుక అదే. థ్యాంక్ యూ ఉషా గారు, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్. నేను కొన్ని కామెంట్స్ కూడా చదువుతాను. కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ వచ్చేసి ప్రియాంక, అన్ఫేర్ ఎలిమినేషన్, రీతు టాప్ 5లో ఉండాలి, మేము ఒప్పుకోము, ఆమె ఫ్యాన్స్గా బిగ్ బాస్ ఫేక్ BB9 మేము ఎలిమినేషన్ అన్ఫేర్ అని చెప్పి కామెంట్ చేశారు. సో తర్వాత వెంకట్రావు, రీతు BB5కి పంపించండి, రీతు BBకి టాప్ 5కి పంపించినట్టుగా ఆయన కామెంట్ చేసినట్టుగా ఉన్నారు. ప్లీజ్ డోంట్ ఎలిమినేట్ హర్, షీ ఈజ్ జెన్యూన్ ప్లేయర్, హద్దు దాటలేదు అనేది దీపా శ్రీను కామెంట్ చేసిన మాట. తర్వాత ప్రియాంక మళ్ళీ కామెంట్ చేశారు. తర్వాత గోపి కామెంట్ చేసింది ఏంటంటే వెబ్సైట్స్ మొత్తం ఫేక్, ఎందుకంటే కళ్యాణ్ తనుజ బాగా ర్యాంక్ 1-2లో ఉన్నారు. సో ఇక్కడ నాకు తెలిసి వెబ్సైట్లో కూడా నామినేషన్స్లో అనేది ఉంటుంది కదా అక్కడ లోపల. సో నామినేషన్లో ఉన్న వారికి మాత్రమే ఓటింగ్ జరుగుతుంది. సో రీసెంట్ లాస్ట్ వీక్లో కళ్యాణ్ క్యాప్టెన్గా ఉన్నాడు కాబట్టి మేబీ ఆయన నామినేషన్లో, అందుకే ఇక్కడ రోజు ఆయన ఈ లిస్ట్లో లేడు. సో మిగిలిన అందరూ కూడా లిస్ట్లో ఉన్నారు. యాజ్ పర్ దాట్ ఇక్కడ రిజల్ట్స్ చూస్తున్నాం మనం. సో 100% కరెక్ట్. భరణి అన్నని టాప్ 5లో పెట్టాలి అన్ని రీతుని బయటకు లాగారు పాపం బిగ్ బాస్. సంజన కన్నా చాలా స్ట్రాంగ్ ప్లేయర్ రీతు అని చెప్పి హర్ష కామెంట్ చేశారు. సో ప్రియాంక అన్ఫేర్ ఎలిమినేషన్ మేము ఒప్పుకోమని కామెంట్. సంతోష్ కొప్పుల అన్ఫేర్ ఎలిమినేషన్ అని. ఇక గోపి, రీతు అయితే టాప్ 2లో లేదు, వెబ్సైట్లో పీకే ఫ్యామిలీ ఆడియన్స్లో తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ వాళ్ళ మీద ఎక్కువ అజ్ఞానం ఉంది అని ఒక కామెంట్. తర్వాత మధుప్రసాద్, రీతు ఎలిమినేషన్ అన్ఫేర్లీ, సుమన్ శెట్టి ఫేర్ ఎలిమినేషన్, సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేయాలని కామెంట్ చేస్తున్నారు ఆయన. తర్వాత రీతు వెళ్ళిపోతే డెమాన్ గేమ్ ఆడుతాడు, ఇది మధుమతి చేసిన కామెంట్. రీతు వెళ్ళిపోతేనే పవన్ గేమ్ ఆడతాడు, గెలుస్తాడని చెప్తున్నారు. సో కళ్యాణ్ జెన్యూన్ ప్లేయర్, కళ్యాణ్ విన్ అవ్వాలనేది ప్రభాకర్ కొండపురం చేసే కామెంట్స్. మీ కామెంట్స్ని కంటిన్యూ చేయండి. అంతకంటే ముందు ప్రతినిధి అనింద్ర ఉన్నారు, అనింద్రతో మాట్లాడతాను నేను. అనింద్ర, సో రీతు అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది మన కామెంట్స్లో వస్తోంది. అట్ ది సేమ్ టైం మనం కూడా పోల్ కండక్ట్ చేస్తే రీతు ఎలిమినేషన్ ఫేర్ ఆర్ అన్ఫేర్ కరెక్టేనా అని అంటే ఎస్ కరెక్టే అనేది 60% అని చెప్తున్నారు. సో మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి, పాజిటివ్ అండ్ నెగిటివిటీ ఉంది. బట్ మనం చూసే కొన్ని వెబ్సైట్స్లో సో రీతు టాప్ 2లో ఉంది దాదాపు అన్ని వెబ్సైట్స్లో కూడా. బట్ తన ఎలిమినేషన్ జరుగుతోంది అన్నప్పుడు ఇక్కడ బిగ్ బాస్ ఓటింగ్స్ని, పబ్లిక్ ఒపీనియన్స్ని కాన్సన్ట్రేషన్గా తీసుకోవట్లేదా? ఎస్ మనోజ్, ఎవరైతే రీతు ఉన్నారో తను హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు చాలా నెగిటివ్ అయ్యారు. హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత తన గేమ్ కూడా చాలా నెగిటివ్గానే అనిపించింది ఆడియన్స్కి. కానీ తను మొత్తం కూడా పాజిటివ్గా మార్చుకున్నారు. తన మీద ఉన్న నెగిటివిటీ మొత్తం పోయి పాజిటివ్గా ఈ అమ్మాయి ఇంతే అనేలాగా అందరికీ కూడా తను నవ్విన, తను ఏడ్చిన, తను ఎట్లా మాట్లాడినా కూడా అదొక కామెడీగానే అనిపించేలాగా అందరికీ కూడా అట్లాగా డిసైడ్ అయిపోయారు ఇంకా. సో తను ఇలాగే ఉంటుంది అని చెప్పేసి. కానీ తర్వాత డెమాన్ పవన్తో పెట్టుకున్న రిలేషన్, ఆ బాండింగ్ ఏదైతే ఉందో ఆ బాండింగ్ వీళ్ళిద్దరూ కూడా, ఎందుకంటే ఫస్ట్ వీకు
డేంజర్ జోన్ వరకు వెళ్ళిన డెమోన్ పవన్ సేవ్ అయ్యి ఇప్పటి వరకు ఉన్నారు అంటే దానికి కారణం వీళ్ళిద్దరు బాండింగే అంటూ కూడా అందరి ఒపీనియన్. బికాజ్ ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అంతా స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకునే విధానం ఇదంతా కూడా ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి అందరూ కూడా హౌస్ మేట్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ వీక్లో వచ్చిన ఫ్యామిలీ అందరూ కూడా చెప్పారు వాళ్ళిద్దరు బాండింగ్ గురించి సరదాగా కామెడీ చేశారు, కొంతమంది సజెస్ట్ చేశారు బాండింగ్ అనేది కొంతవరకే, మీ గేమ్ మీరు ఇండివిజువల్గా ఆడండి అని కూడా అందరూ కూడా చెప్తూనే వచ్చారు. బట్ వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ బాండింగ్ని ఎక్కడ కూడా తగ్గించుకోలేదు. ఈవెన్ ఆ డెమోన్ పవన్ కూడా తను నెగిటివ్ అవుతాడేమో అని చెప్పేసి తను కూడా ఎక్కడ తగ్గలేదు. రీతు కూడా ఎవరు చెప్పినా కూడా ఈవెన్ వాళ్ళ మమ్మీ వచ్చి కూడా చెప్పారు నీకేం చెప్పి పంపించాను, ఏం గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి ఫన్నీగానే చెప్పడానికి ట్రై చేశారు. అయినా కూడా వాళ్ళిద్దరూ కూడా బాండింగ్తోనే ఇప్పటి వరకు కూడా ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ గేమ్ ఆడుతూ వస్తున్నారు. ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత హౌస్లో 8 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో నుంచి టాప్ 5కి 5 మాత్రమే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. సో ఈ వీక్ ఎలిమినేషన్ అందరూ కూడా లాస్ట్ వీక్ డేంజర్ జోన్లోకి వెళ్ళిన సుమన్ శెట్టి ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు, డబుల్ ఎలిమినేషన్ ఉంటే సంజన ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ బిగ్ బాస్ అందరికీ కూడా ట్విస్ట్ ఇచ్చి రీతుని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తుంది. రీతు ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్గా అంటే మీరు చెప్పినట్టు కొన్ని సైట్స్లో కొన్ని ఓటింగ్ పోల్స్ ఉన్నాయి, ఓటింగ్ రిజల్ట్ కనిపిస్తుంది, అవన్నీ కూడా కొంతమంది పిఆర్ మెయింటైన్ చేస్తూ ఎవరికి ఎవరు సపోర్ట్ చేయాలనేది కొంతమంది మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రీతుకి జెన్యూన్గానే కొంతవరకు ఓటింగ్ తగ్గినట్టు కనిపిస్తుంది. రీతుకి ఓటింగ్ తగ్గడానికి సుమన్ శెట్టి సేవ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది ఆడియన్స్ యొక్క క్వశ్చన్ మార్క్. అసలు సుమన్ శెట్టి ఏ విధంగా సేవ్ అవుతూ వస్తున్నారు, లాస్ట్ వీక్ డేంజర్ జోన్లోకి వెళ్ళారు, రీతుతో కంపేర్ చేస్తే సుమన్ శెట్టి గేమ్ అనేది కొంచెం వీక్గానే ఉంది కదా, సుమన్ శెట్టిని పంపించకుండా రీతుని ఎందుకు పంపిస్తున్నారు అనేది అందరికీ ఉన్న క్వశ్చన్. రీతుని బయటకు పంపించడానికి రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను రాజు రాణి అని చెప్పేసి ఏదైతే ఒక టాస్క్ ఇచ్చాడో బిగ్ బాస్ అక్కడి నుంచి కూడా తను సేఫ్ గేమ్ ఆడడం ట్రై చేసింది. అక్కడ ఎక్కడ కూడా టాస్కుల్లో ఆడడానికి ట్రై చేయలేదు, తను సేఫ్గా ఉండడానికి ట్రై చేసినప్పటికీ కూడా అది కొంత మైనస్ అయింది. తను కనిపించకపోవడానికి తనకి ఒక మంచి ఎలివేషన్ రావడానికి అది మైనస్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు లాస్ట్ వీక్ చూసుకుంటే తను టాస్క్లు ఆడినప్పటికీ కూడా ఆ టాస్క్లు ఆడినా కూడా రీతు చౌదరికి ఆ ఓటింగ్ అనేది రాకపోవడానికి తనకి ఒక మంచి ఎలివేషన్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ సపోర్ట్ అండ్ ఇంకా గ్రూప్ గేమ్ ఆడారు వీళ్ళంతా కలిసి అని చెప్పేసి అందరికీ ఆడియన్స్ అందరి ఒపీనియన్ అది క్లియర్గా ఎపిసోడ్లో కూడా కనిపించింది. సో రీతు ఆడిన టాస్క్ ఏదైతే ఉందో మొన్న ఆడిన టాస్క్ ఏదైతే ఉందో ట్రయాంగిల్కి సంబంధించి ఆ షేప్స్ పెట్టడం భరణితో ఆడిన టాస్క్లో తను రింగ్ దాచేయడం అది చాలా మైనస్ అయింది. అక్కడ గేమ్ తను విన్ అయినప్పటికీ కూడా భరణి మాట్లాడిన పాయింట్ అందరికీ కూడా నచ్చింది, తను ఫేక్ గేమ్ ఆడి విన్ అయింది అన్నట్టుగా అక్కడ పోర్ట్రే అయిపోయింది. సో అక్కడ తను విన్ అయినప్పటికీ కూడా భరణికే అది ప్లస్ అయింది. అండ్ ఇంకా కళ్యాణ్, ఎమాన్యుయల్, రీతు వీళ్ళు ఆడిన గేమ్లో కూడా రీతు విన్ అయిందంటే వాళ్ళు ముందుగానే ప్లాన్ చేశారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు కావాలని ఓడిపోయారు రీతుని గెలిపించడానికి అని చెప్పేసి అక్కడ కూడా రీతుకి ఆ విన్నింగ్ మూమెంట్ అనేది లేకుండా పోయింది. ఈవెన్ భరణితో ఆడిన ఇంకొక పెయింటింగ్ టాస్క్ కళ్యాణ్ అండ్ ఇంకా రీతు వీళ్ళు ఆడిన టాస్క్ పెయింటింగ్ టాస్క్ ఏదైతే ఉందో రంగులు పూసేది ఈ టాస్క్ సంబంధించి ఎమాన్యుయల్ ఏదైతే చెప్పారో భరణిని టార్గెట్ చేయమని చెప్పేసి అది గుడ్డుగా ఫాలో అయిపోయింది రీతు. సో అక్కడ భరణిని టార్గెట్ చేసి వీళ్ళు విన్ అయినప్పటికీ కూడా అది కూడా మైనస్ అయింది. ఎందుకంటే అక్కడ వీళ్ళు కావాలని టార్గెట్ చేశారు భరణిని అని చెప్పేసి అక్కడ భరణికే ప్లస్ అయింది. ఆడియన్స్ నుంచి ఒక సింపతి వీళ్ళు కావాలని టార్గెట్ చేసి గెలిచారు భరణి మీద అనేది అక్కడ పోర్ట్రే అయింది కాబట్టి అక్కడ కూడా భరణికే ప్లస్ అయింది. రీతు విన్ అవుతూ వస్తున్నప్పటికీ కూడా ఎవరొకళ్ళ సపోర్ట్ తీసుకుని ఆడుతుంది అనేది ఆడియన్స్లోకి వెళ్ళింది. సో అందుకని ఇక్కడ ఓటింగ్ అనేది తగ్గింది. అండ్ ఇంకా ఓడిపోయిన టాస్కుల్లో తను ప్రతి టాస్క్లో మేబీ ఓడిపోయినా లేదంటే ఎదుటి వాళ్ళు ఏదైనా నామినేషన్ పాయింట్ చెప్పినా ఏడుస్తూ తను లోపలికి వెళ్ళడం, ఏడుస్తూ తను కూర్చోవడం ఇదంతా కూడా కొంచెం ఫేక్గా కూడా అనిపించింది ఆడియన్స్కి. సో అండ్ ఇంకా వీళ్ళిద్దరు బాండింగ్ గురించి ముందు నుంచే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో వీళ్ళ బాండింగ్ బ్రేక్ చేస్తే ఎందుకంటే ఇంకా 2 వారాలు ఉంది. సో 2 వారాల్లో ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది. ఎపిసోడ్కి ఒక మంచి రేటింగ్ రివ్యూస్ రావాలి అంటే ఇప్పుడు ఒక మంచి బాండింగ్ని బ్రేక్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు డెమోన్ పవన్కి రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపించినప్పుడు రీతు ఎంతలా స్టాండ్ తీసుకుని పవన్ కోసం నిలబడి పవన్ని హౌస్లో ఉంచండి, ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చినా కానీ హౌస్లో మేము తీసుకుంటాం, కానీ డెమోన్ పవన్ మాత్రం హౌస్లో నుంచి పంపించొద్దు అని అక్కడ ఎంత ఎమోషనల్ అయిందో చూసాం. ఇప్పుడు
రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తే డెమోన్ పవన్ అన్న ఎమోషన్ ఎలా ఉంటుంది, తన ఎమోషన్ ఎట్లా ఉంటుంది అనేది బిగ్ బాస్ క్యాప్చర్ చేసి ఈ ఎమోషన్తో ఎవ్రీథింగ్ యూ టెల్ ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటర్నల్ లోపల జరిగేటువంటి ఇష్యూసే కానీ పబ్లిక్ ఒపీనియన్కి మాత్రం ఇక్కడ ప్రియారిటీ లేదు అనేదేనా? ఈ వెబ్సైట్స్ని మనం అథెంటిక్గా తీసుకోవచ్చా? డెఫినెట్గా ఓటింగ్ కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓటింగ్ కన్సిడర్ చేయకుండా వాళ్ళకి నచ్చినట్టు డెసిషన్ తీసుకుంటే ఇక్కడ ఆడియన్స్ నుంచి అన్ఫైర్ ఎలిమినేషన్ అంటూ శ్రీజ విషయంలో ఎట్లా అయితే నెగిటివిటీ వచ్చిందో అట్లాగే నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఓటింగ్ అనేది కన్సిడర్ చేస్తారు బిగ్ బాస్ టీం. రీతుకి ఓటింగ్ తగ్గింది. ఓటింగ్ తగ్గడానికి ఇప్పటి వరకు చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో తను గేమ్ ఆడినప్పటికీ కూడా తను ఫెయిర్గా ఆడి విన్ అవ్వలేదు, ఎవరొకళ్ళు సపోర్ట్ చేస్తేనే తను విన్ అవుతూ వస్తుంది అనేది చాలామంది ఒపీనియన్. సో అందుకని ఇక్కడ తనకి ఓటింగ్ తగ్గింది. సుమన్ శెట్టికి ఓటింగ్ పెరగడానికి రీజన్ ఏంటంటే తనూజాతో సుమన్ శెట్టి ఆడి ఈవెన్ తనూజ చాలా ఇంటెలిజెంట్గా స్మార్ట్గా సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకున్నారు గేమ్ ఆడడానికి. కానీ ఇక్కడ సుమన్ శెట్టి తనని ఓడించి చాలా స్ట్రాంగ్గా నిలబడి తను ఆ టాస్క్లో ఆడిన విధానం అందరికీ కూడా నచ్చింది. తర్వాత 2-3 టాస్కులు సుమన్ శెట్టి ఆడి ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ సుమన్ శెట్టి పెట్టిన ఎఫర్ట్స్ అందరికీ నచ్చినాయి. ఇండివిజువల్గా ఎవరి సపోర్టు లేకుండా సుమన్ శెట్టి ఆడుతున్నారు, నిలబడుతున్నారు, ఆయన కటౌట్కి ఆయన ఫిజిక్కి వేళ్లతో పోటీ పడి బాగా ఆడుతున్నారని సుమన్ శెట్టికి ఓటింగ్ పెరిగింది. అంటే రీతుతో కంపేర్ చేస్తే సుమన్ శెట్టియే ఓటింగ్లో టాప్లో ఉన్నాడా? ఎస్, సుమన్ శెట్టికే ఓటింగ్ కొంచెం టాప్లో ఉన్నట్టు తెలుస్తుంది. డేంజర్ జోన్ యాజ్ ఆఫ్ నౌ మనం చూపిస్తున్న వెబ్సైట్స్ కొన్ని అఫీషియల్ గూగుల్లో వచ్చేటువంటి కొన్ని వెబ్సైట్స్ 3 రకాలుగా కొన్ని వెబ్సైట్స్ మనం రిజల్ట్స్ చూస్తే రీతు టాప్ 2లో ఉంది, టాప్ 1లో తనుజ ఉంది. ఇట్స్ గోయింగ్ ఆన్. బట్ సుమన్ శెట్టి అటు ఆల్మోస్ట్ లాస్ట్ 2 సెకండ్ ఉన్నారు. సో బట్ పబ్లిక్ పర్స్పెక్షన్లో ఈ రకమైన రిజల్ట్ బిగ్ బాస్ కూడా చూస్తారా? ఎస్, అంటే ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క వెబ్సైట్ పెట్టుకుని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటింగ్ చేసుకునే విధానంగా, వాళ్ళకి నచ్చిన వాళ్ళని టాప్లో ఉంచే విధానంగా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ టీమ్ అఫీషియల్గా వాళ్ళు పెట్టే ఓటింగ్ ఏదైతే ఉందో వాళ్ళ ఓటింగ్ ప్రకారమే తీసుకుంటారు. డేంజర్ జోన్లో సుమన్ శెట్టి కూడా ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే ఎంతో కొంత పర్సెంటేజ్ సుమన్ శెట్టికే పెరగడం జరిగింది. అందుకని రీతును ఎలిమినేట్ చేస్తున్నారు. అండ్ ఇంకా బిగ్ బాస్ స్ట్రాటజీ కూడా ఏంటి అంటే ఇప్పుడు రీతును బయటికి తీసుకొస్తే అక్కడ ఎమోషన్ బాగా వర్కౌట్ అవుతుంది. రీతు వల్ల గేమ్ డిస్టర్బ్ అవుతుందని బిగ్ బాస్ కూడా ఫీల్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే డెమోన్ పవన్ తన గేమ్ మీద కాన్సన్ట్రేట్ గెట్ బ్యాక్ టు అగైన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ప్లీజ్ వెయిట్. సో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. తనుజా ఈజ్ ద విన్నర్ అని చెప్పి సీతు ధ్రువన్ ఒక కామెంట్. రీతు వలన పవన్ గేమ్ పోయిందని ఆర్కే ఛానల్ ఒక కామెంట్ వచ్చింది. తర్వాత భువన రీతు ఎలిమినేషన్ ఈజ్ నాట్ కరెక్ట్, రీతు ఎలిమినేషన్ ఈజ్ నాట్ అన్ఫేర్ అని చెప్పి నాకు తెలిసి 1-2 సీజన్స్లో మాత్రమే ఐదర్ అమ్మాయి లేదా అబ్బాయి మాత్రమే టాప్ 5లోకి వచ్చారు, స్టేజ్ వరకు ఎక్కారు. కానీ మిగిలిన వారందరూ కూడా మధ్యంతరంలో బయటకు వచ్చాడు. లాస్ట్ సీజన్లో పృథ్వీ విష్ణుప్రియ చూసిన అంతకంటే ముందు సీజన్ ఇంకేం చూసినా కూడా ఈ రకంగానే జరిగింది. ఎస్, మరో కాలర్ ఉన్నారు, పీసీఆర్ విశ్వనాథ్ ఫ్రమ్ అనంతపురం. విశ్వనాథ్ గారు మాట్లాడండి సార్. హలో విశ్వనాథ్ గారు మాట్లాడండి. కొంచెం వాయిస్ కొంచెం. హలో విశ్వనాథ్ గారు మీరు టీవీలో చూడకండి, టీవీలో ఫోన్లో చూస్తే మీకు డిస్టర్బ్ అవుతుంది. డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. పనులు పడుతున్నాండి. రైట్, నా వాయిస్ వినిపిస్తోందా? మాట్లాడండి, పర్లేదు. మీ వాయిస్ నాకు వినిపిస్తోంది, మాట్లాడండి, కంటిన్యూ చేయండి. హలో చెప్పండి. అదే రీతు గారిది ఎలిమినేట్ అయితే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంతమంది చెప్పుకున్నా కూడా వాళ్ళు మార్చుకోవడం లేదు కదండి. దానివల్ల నేను కరెక్ట్ అనుకుంటానండి. ఓకే, ఎందుకు తను చేసిన మిస్టేక్ పవన్తో రిలేషన్షిప్ లేకపోతే ట్రాక్ నడిపించడమేనా? ట్రాక్ నడిపించడమేనండి. ఇప్పుడు ఎలా అవుతుందంటే ఫ్యామిలీస్ చూస్తాం కదా బిగ్ బాస్ అండి. ఫ్యామిలీ చూడడం వల్ల కొంతమంది చెప్పినా కూడా తను మార్చుకోకుండా తనే అలా చేస్తా ఉంటే కొంత ఉంచడం ఇబ్బందిగా ఉంటుంది కదండి. రైట్, ఓకే అండి, ఓకే విశ్వనాథ్ గారు. సో పవన్తో ఈ ట్రాక్ నడిపించడం మేము ఫ్యామిలీతో బిగ్ బాస్ చూస్తుంటాం కాబట్టి ఈ ట్రాక్ నడిపించడం తప్పు, అందుకే తన ఎలిమినేషన్ మేము ఫేర్ అనుకుంటున్నాం, నాట్ ఎట్ ఆల్ పెద్దగా అబ్జెక్టబుల్ ఏం లేదని చెప్పినట్టుగా విశ్వనాథ్ గారు ఫ్రమ్ అనంతపురం మాట్లాడుకొచ్చారు. సో ప్రజెంట్ రీతు ఎలిమినేషన్ ఈరోజు జరగబోతుందని సోషల్ మీడియా వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. సో బిగ్ బాస్ కూడా అదే భావిస్తున్నట్టుగా ఉన్నారు, అందుకే సోషల్ మీడియా ఎంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాదాపుగా సోషల్ మీడియాలో జరిగేటువంటి చర్చలు ఇది కూడా అంత ఈజీగా బిగ్ బాస్ గురించి పర్టికులర్గా బిగ్ బాస్ ఎపిసోడ్స్, బిగ్ బాస్ ఎలిమినేషన్స్ గురించి మాత్రం ఎక్కడ కూడా తప్పైనట్టుగా లేవు, 100% నిజమే అయ్యాయి. సో ఈరోజు బిగ్ బాస్ నుంచి రీతు చౌదరి బయటికి వస్తే మీ రియాక్షన్ ఏంటి?
సో మీరేమనుకుంటున్నారు? ఇంకా కామెంట్స్ వస్తూనే కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను నేను. సో రీతు ఎప్పుడో పోవాల్సిందని లతా కామెంట్ చేశారు. రీతు ఎప్పుడో పోవాల్సింది, తనుజ ఇమ్యూనిటీ ఇవ్వడం వల్ల 2 వీక్స్ తప్పించుకుందనేది లతా కామెంట్ చేసిన మాట. ఇంకా జై రీతు చౌదరి అనేది గోపీకృష్ణ కామెంట్ చేశారు. జిఆర్ ఫిల్మ్ హబ్ రీతు ఎలిమినేషన్ కరెక్ట్ అని, తర్వాత రామారావు దిండు గుడ్ రివ్యూ అని ఒక కామెంట్, తర్వాత రీతు ఫేక్ గేమ్ అనేది ఠాగూర్ బీచ్ ఒక కామెంట్ చేశారు. మేము బిగ్ బాస్ హౌస్లో రీతుని డిమాండ్ చూడలేకపోతున్నాం, ఎలిమినేట్ అవ్వడం కరెక్టే అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది. ఉప్పుటూరి మహాలక్ష్మి అంట రీతు ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్నారు తను కూడా. సో వేస్ట్ రీతు అనేది వసంత్ కామెంట్ చేశారు. అరుణ వంగూరి డిమాన్ని గేమ్ ఆడొద్దని చెప్పలేదు సార్ రీతు. సో డెమాన్ గేమ్ పాడవుతుందనేది కొంతమంది చెప్తుంటే లేదు రీతు ఎక్కడ కూడా డెమాన్ని గేమ్ ఆడొద్దని చెప్పలేదు కదా అని ఒక కామెంట్ వస్తుంది. సో రీతుని ఎలిమినేట్ చేశారా, ఎప్పుడు జరిగింది ఇది అని వైష్ణవి అంటున్నారు. సో ఈరోజు జరగబోతుంది అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. సో మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు రెగ్యులర్గా బిగ్ బాస్ ఫాలో అవుతున్నట్టయితే మీరు ఫైనలిస్ట్ ఎవరవుతారు, ఫైనల్ కప్ ఎవరి చేతిలో ఉంటుందో అది కూడా కామెంట్ చేయండి. బయట మరో కాలర్ ఉన్నారు, నెల్లూరు నుంచి మధు గారు మాట్లాడండి. సార్, రీతు ఎలిమినేషన్ అన్ఫెయిర్. ఓకే, ఫెయిర్ అన్ఫెయిర్ అని మీరు పోల్ పెట్టారు. ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ సుమన్ శెట్టి గారు కానీ, అందులో భరణి గారు కానీ, ప్లస్ దివ్య ఆల్రెడీ ఎలిమినేటెడ్. నేను ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తున్నానండి. ఇప్పుడు రీతుని యాజ్ ఐఎమ్ ఆల్సో లేడీ, బట్ అంత బ్యాడ్ గా పోర్ట్రే చేయడానికి కూడా అక్కడ ఏం లేదండి. అంటే పబ్లిక్ పర్స్పెక్టివ్ లో కూడా మీరు రెగ్యులర్ ఫాలో అవుతున్నారు, నాకంటే మీకే చాలా బాగా తెలుసు. బట్ పబ్లిక్ పర్స్పెక్టివ్ లో కూడా ఓన్లీ వాళ్ళు వెళ్ళి చెప్పింది. ఇందాక కాలర్ చేసినప్పుడు మాట్లాడుతున్నారు, వాళ్ళ అమ్మ కూడా వెళ్ళి యాజ్ ఎ మదర్ గా నేను కూడా అదే చెప్తాను సార్. యాజ్ ఎ మదర్ గా నేను అదే చెప్తాను. కానీ పబ్లిక్ లో వెళ్ళినప్పుడు బిగ్ బాస్ ని నమ్మి ఆడపిల్లల్ని అక్కడ పంపుతున్నాం. అక్కడ ఆడపిల్లల్ని పంపినప్పుడు బిగ్ బాస్ ఏం చేయాలి? వాళ్ళు చూపించే ఇది వేరు, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ వేరు. జస్ట్ కంటెంట్ ఇవ్వడానికి వాళ్ళు అట్లా పోర్ట్రే చేస్తారు, అంతేకాని అక్కడ రియల్ గా ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ నుంచి కూడా చాలా సీజన్ నడుస్తున్నాయి. మనం అక్కడ మేనేజ్మెంట్ అడిగినా లేకుంటే వివిధ లాంగ్వేజెస్ లో కూడా షో ఉంది కాబట్టి కంటెంటే కదా సార్. కంటెంట్ ఆఫ్ కోర్స్, కానీ జెన్యూన్ గా ఉండేవారినే మాత్రమే మనం చూస్తున్నాం. చాలా సీజన్స్ లో కూడా జెన్యూన్ గా వాళ్ళ జెన్యూనిటీ చూపించిన వారే వాళ్ళు కొంత అక్కడ విన్నర్ అవుతూ ఉన్నారు. కంటెంట్ ఈజ్ మ్యాటర్స్ బట్ టు సమ్ ఎక్స్టెంట్. యా, కానీ ఇప్పుడు రీతు మా చెల్లో లేదా నా పాప ఏదో అనుకుంటాం సార్. నేను ఎలా అనుకుంటా సార్, నా పాప బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకుంటాం. ఎవ్రీ లేడీ, ఎవ్రీ ఫ్యామిలీ, దే హ్యావ్ టు ఫీల్ లైక్ దట్, రైట్? దే ఆర్ రైట్ ఆర్ రాంగ్ టు డిసైడ్ హూ వి ఆర్. రైట్, థ్యాంక్ యూ మధు గారు. సో మొత్తంగా రీతుకి మిక్స్డ్ ఒపీనియన్స్. తనని సపోర్ట్ చేస్తూ ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అనేవారు కొందరు అయితే, లేదు తను తప్పు చేసింది, తను ఇలా ఒక ట్రాక్ నడిపించకుండా ఉండాల్సింది, సో నడిపించినా కూడా హద్దు మీరింది, తన ఎలిమినేషన్ ఫేర్ అనేవారు ఇంకొంతమంది ఏమో డైరెక్ట్గా బర్నీని టాప్ 5లోకి తీసుకువెళ్ళాలని చెప్పి బిగ్ బాస్ అన్ఫేర్ ఎలిమినేషన్ చేస్తున్నారని ఇంకొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో మాత్రం ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 నుంచి రీతు ఎలిమినేషన్ గ్యారంటీ అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి. సో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు, మీరెవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబులార్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెల్లెమ్మా. శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి వామ్ 5 రూపాయల్లో అద్భుతం. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.
కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.